హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు వాళ్ళు పర్సనల్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి ఈ లోన్కి ఎవరెవరికి అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పర్పస్ పైన ఇస్తారు, ఈ లోన్కి మనం అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. చేసుకోవాలంటే ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి, తర్వాత మనకి ఎంత అమౌంట్ ఇస్తారు, మినిమం ఎంత అమౌంట్ ఇస్తారు, మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఇస్తారు, ప్రీపేమెంట్ ఛార్జెస్. ఒకవేళ మీరు లోన్ తీసుకున్న తర్వాత ఒక 12 months లేదా 24 months సెలెక్ట్ చేసుకుంటారు కదా ఈఎంఐ, అందుకంటే ముందే మీ దగ్గర డబ్బులు అడ్జస్ట్ అయ్యి మీరు ముందే కడితే ప్రీపేమెంట్ చేస్తే ఏమైనా ఛార్జెస్ ఉంటాయా, తర్వాత మీరు సరిగ్గా కట్టకపోతే పెనాల్టీ ఉంటుందా, ఉంటే ఎట్లా ఉంటుంది, తర్వాత దీనిపైన వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, తర్వాత రీపేమెంట్ పీరియడ్ మనకి ఎంత టైం ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు టైం ఇస్తారు కట్టడానికి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇలా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ పర్సనల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ ఎస్బీఐకి సంబంధించి ఈ పర్సనల్ లోన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చూస్తే సాలరీడ్ ఎంప్లాయీస్ హ్యావింగ్ శాలరీ అకౌంట్ విత్ ఎస్బీఐ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకు నెల జీతం వస్తుంటుంది కదా, ఆ జీతం అనేది, ఆ శాలరీ అకౌంట్ అనేది ఎస్బీఐతో ఉండాలి. అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఎస్బీఐకి సంబంధించిన పర్సనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకు స్టేట్ బ్యాంక్ వాళ్ళు డిఫరెంట్ లోన్స్ పేరు చెప్తారనమాట. ఎక్స్ప్రెస్ క్రెడిట్ అని, ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అని, తర్వాత ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పర్సనల్ లోన్కి సంబంధించి సాలరీడ్ ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్ ఉండాలి ఎస్బీఐతో. ఏ పర్పస్ పైన ఇస్తారంటే వెడ్డింగ్, పెళ్లి కోసం కావచ్చు, లేదా ఏదైనా వెకేషన్కి వెళ్ళడానికి, లేదా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కావచ్చు, లేదా ఏదైనా కొనుక్కోవడానికి, ఇలా ఇటువంటి వాటి కోసం మనకి ఈ పర్సనల్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో ఎలిజిబిలిటీ ఎవరికి ఇస్తారనేది చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రైల్వే, పోలీస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్, ఇలా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే, తర్వాత డిఫెన్స్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకు, తర్వాత కార్పొరేట్ సెక్టర్లో పెద్ద కార్పొరేట్స్ ఉంటాయి కదా, అట్లా వర్క్ చేసే వాళ్ళకు ఈ లోన్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత శాలరీ అకౌంట్ అయితే ఉండాలని చెప్పుకున్నాం. మినిమం సర్వీస్ ఇస్తే గవర్నమెంట్ లేదా డిఫెన్స్ సెక్టర్లో 6 months పనిచేసి ఉండాలి. 6 months కంప్లీట్ అయిన తర్వాత మనకి లోన్ ఇస్తారు. తర్వాత కార్పొరేట్ సెక్టర్స్ అయితే అట్లీస్ట్ 12 months వర్క్ చేసి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుంచి 60 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మినిమం శాలరీ, మీకు ఎంత శాలరీ ఉండాలి, మినిమం ఎంత వస్తుండాలంటే గవర్నమెంట్ లేదా డిఫెన్స్ సెక్టర్లో అయితే 20,000 మీకు శాలరీ వస్తుండాలి. 20,000 శాలరీ వస్తున్నప్పుడు మీకు లోన్ ఇస్తారు. తర్వాత కార్పొరేట్ సెక్టర్ వాళ్ళైతే 25,000 శాలరీ రావాలి. తర్వాత ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. బ్యాంక్ వాళ్ళ పాలసీ ప్రకారం మీకు మంచి స్కోర్ ఉంటే మీకు ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఎంత అమౌంట్ ఇస్తారు ఈ లోన్ కింద అని చూస్తే మినిమం వచ్చేసి ₹1,00,000, మ్యాక్సిమం వచ్చేసి 35 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో అంటే మనం మంత్లీ కట్టేది, మనకు నెట్ మంత్లీ ఇన్కమ్ ఇది 65%. మనకి 24 months నెట్ మంత్లీ ఇన్కమ్ మీకు నెల 10,000 వస్తుంది అనుకోండి, 24 నెలలకు 2,40,000. ఇలా అంటే మీకు ఎంతైతే వస్తుందో మీ అమౌంట్, మీకు వచ్చే అమౌంట్ పైన ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మ్యాక్సిమం వచ్చేసి 35 lakhs కావచ్చు, లేదా 24 times మీకు వచ్చే మంత్లీ ఇన్కమ్లో 24 times కావచ్చు మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు, మీకు ఏదైనా లోన్ ఇవ్వాలంటే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. నార్మల్ పీపుల్స్కి వచ్చేసి 1.5%, అంటే మీరు ₹1,00,000 తీసుకున్నారనుకోండి 1,500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. 10 లక్షలు అనుకోండి 15,000. ఇంకా ఎక్కువ తీసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ లిమిట్ వచ్చేసి 15,000, అందుకంటే ఎక్కువ తీసుకోరు. మీరు ఇంకా ఎక్కువ ఆ లోన్ అమౌంట్ తీసుకున్నా మీకు 15,000కి మించి తీసుకోరు, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కొంతమందికి ఈ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఎవరెవరికి ఉండదు అని చూస్తే డిఫెన్స్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ లోన్కి అప్లై చేసుకుంటే వీళ్ళకి 100% ప్రాసెసింగ్ ఫీజు తీసుకోరు. అదే ప్లాటినం, రోడియం, మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. సో మంచి శాలరీ, ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకు ప్లాటినం అని, రోడియం అని, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకు కూడా 100% వ్యూవర్ ఉంటుంది. అదే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళకు 50% వ్యూవర్, అంటే 50% మనకు తగ్గిస్తారనమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,000 పడింది అనుకోండి, 500 తగ్గించి 500 ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. ఇక్కడ సేమ్ మినిమం వచ్చేసి ₹1,000, మ్యాక్సిమం వచ్చేసి 15,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ బాగుండే వాళ్ళకి, అంటే 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా 50% తగ్గిస్తారనమాట. ఇది ప్రాసెసింగ్ ఫీజు. నెక్స్ట్ దీనికి సంబంధించి పెనాల్టీ ఛార్జెస్ వస్తే మనం నెల ఈఎంఐ కడుతుంటాం కదా, ఆ కట్టే ఈఎంఐ కరెక్ట్గా కట్టాలి. కట్టకపోతే మనకు పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ 60 days మనకు టైం ఇస్తారు. అప్ టు 60 days వరకు కొంచెం అటు ఇటు అయిందనుకోండి, అంటే నెల మీరు ఖచ్చితంగా కట్టాలి. అలా కాకుండా కట్టకుండా మీరు 60 days టైం తీసుకుంటే అప్పుడు 2.4% per annum
అంటే మీరు ఈ నెల కట్టలేదనుకోండి, అప్పుడు మీకు 2.4% ఇస్తారు. నెక్స్ట్ నెల కట్టలేదనుకోండి, మళ్ళీ 2.4%. అలా మీరు ఎన్ని నెలలు కట్టకపోతే అలా 2.4% అలా వేస్తూనే ఉంటారు. అట్లా 60 డేస్కి 2.4%. 60 డేస్ కంటే ఎక్కువ అయిందనుకోండి, అప్పుడు 5% మీకు ఫర్ యానం వేస్తారు. అంటే ఈ నెల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై కదా, జూలై నెలకు సంబంధించిన ఈఎంఐ మీరు కట్టలేదు, కానీ మీరు నెక్స్ట్ ఆగస్ట్ కడతారు, సెప్టెంబర్ కడతారు, అక్టోబర్ కడతారు, కానీ ఈ జూలైని మాత్రం వదిలేసింటారు. కాబట్టి ఈ వదిలేసినది ఏంటంటే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, పెనాల్టీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ పెనాల్టీ ప్లస్ ఈ జూలైకి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ రెండు కడితేనే ఆ పెనాల్టీ అనేది ఆగిపోతుంది అనమాట. సో అలా కంటిన్యూ బియాండ్ 60 డేస్ అంటే అది 60 డేస్ తర్వాత అది ఎన్ని రోజులన్నా కానీ మీరు కట్టకపోతే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 5% ఫర్ యానం తీసుకుంటుంటారు అనమాట. సో ప్రీపేమెంట్ ఛార్జెస్ చూద్దాము. మనం చెప్పుకున్నాం కదా, ఇన్ని నెలలు మనం కట్టాలనుకున్నాం, అంతకంటే ముందే మనం కట్టాలనుకుంటే కట్టొచ్చు. అలా కడితే కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి, కొంతమందికి ఉండదు, కొంతమందికి ఛార్జెస్ ఉంటాయి. నార్మల్ పర్సన్స్కి ఏమవుతుందంటే 2% మనకు 2% ఉంటుంది. అంటే మీరు లోన్ అమౌంట్లో ₹1,00,000 అనుకోండి 2,000, 10 లక్షలు అనుకోండి 2,000, 20,000 అలా. అంటే మీకు ఎంతైతే లోన్ తీసుకుంటారో అంతలో 2% మీరు పెనాల్టీ కట్టేసి మీరు ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి ఇక్కడ ఉంటుంది, డిఫెన్స్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకు మీరు అకౌంట్ ఇది లోన్ తీసుకున్న 6 నెలల తర్వాత మీరు క్లోజ్ చేశారనుకోండి, మీకు ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉండదు. అదే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకు, కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకు లోన్ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల లోపల మీరు ఒకవేళ ప్రీపేమెంట్ చేశారనుకోండి, మీకు 2% పెనాల్టీ అయితే పడుతుంది. అలా కాకుండా 3 సంవత్సరాల తర్వాత మీరు క్లోజ్ చేశారనుకోండి, మీకు ఎటువంటి పెనాల్టీ ఉండదు. అది కాకుండా ఇంకొక కొత్త లోన్ తీసుకున్నారనుకోండి, కొత్త స్కీమ్, అదే స్కీమ్ కింద ఆ లోన్ని ఇంకొక దాంట్లో మెర్జ్ చేసి ఇంకొక కొత్త లోన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా మీకు ఎటువంటి పెనాల్టీ అయితే ఉండదన్నమాట. అది సేమ్ 6 మంత్స్ తర్వాత మనకు అప్పుడు కొత్త లోన్ తీసుకొని అది కొత్తగా ఓపెన్ చేస్తే అప్పుడు 6 మంత్స్ టైం ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ప్లాటినం, రోడియం వేరియంట్స్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటి సాలరీ ప్యాకేజ్ కస్టమర్స్కి వాళ్ళకు కూడా 6 మంత్స్ ఈ లోన్ తీసుకున్న 6 మంత్స్ తర్వాత మీరు క్లోజ్ చేస్తే మీకు ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉండవు. నార్మల్గా అయితే 2% ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి వడ్డీ రేట్ చూస్తే మనకేంటంటే వడ్డీ రేట్ అనేది 3వ నెల 14వ తేదీ 2025 నుంచి మనకి వడ్డీ రేటు ప్రజెంట్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ MCLR అని ఉంటుంది, అది 9.05% ఉంటుంది. దానిపైన మనకి 1.25% నుంచి 6.25% వరకు మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి ఈ వడ్డీ రేట్ అనేది వేరియేషన్ అవుతుంది. సో 9.05 ప్లస్ 1.25 అనుకోండి 10.30, లేదా 15 ప్లస్ 6.5 వస్తే 15.30. అంటే మీకు వడ్డీ అనేది 10.3 నుంచి 15.3 వరకు ఉంటుంది. ఈ మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని మీరు వాళ్ళతో అడిగే విధానాన్ని బట్టి మీకు వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ మధ్యలో ఉండొచ్చు మీకు ఈ వడ్డీ అనేది. నెక్స్ట్ వచ్చేసి రీపేమెంట్ పీరియడ్ చూస్తే మనకు మినిమం వచ్చేసి 6 మంత్స్ రీపేమెంట్ ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 84 మంత్స్ ఉంటుంది. సో మీరు 6 మంత్స్లో కట్టేసుకోవచ్చు, లేదా 84 మంత్స్ వరకు మీరు టైం తీసుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే మనకు రిటైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, మీ యొక్క రిటైర్మెంట్ 60 years ఏజ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ 59th ఇయర్లో మీరు లోన్ తీసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా 1 year లోపలే మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రిటైర్మెంట్కి బిఫోరే మీరు పే చేయాల్సి ఉంటుంది, లేదా 60 years ఏజ్ కంటే బిఫోరే మీరు పే చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుంది మీ యొక్క రీపేమెంట్ పీరియడ్ అనేది. మిగతా వాళ్ళకి నార్మల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మనకేంటంటే ఒక ఫోటోగ్రాఫ్ కావాలి, తర్వాత పాన్ కార్డ్ కావాలి, తర్వాత అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ అనే కావాలి, 6 months సంబంధించిన శాలరీ స్లిప్స్ కావాలి, ITR ఫామ్ లేదా ఫామ్ 16 ఇవ్వాలి. ఎవరైతే ట్యాక్స్ కట్ అవుతుందో, ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్ అవుతుందో వాళ్ళు ఇవ్వాలి. లేదు ఎవరికైతే శాలరీ ఎంప్లాయీస్ ఉండి సాలరీడ్ ఎంప్లాయీస్ ఉండి వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది శాలరీ కట్ అవ్వకపోతే, డిడక్ట్ అవ్వకపోతే అటువంటి వాళ్ళకి ITR ఫామ్ అయితే అవసరం లేదు. తర్వాత కస్టమర్స్ హ్యావింగ్ less than 1 year సర్వీస్, అటువంటి వాళ్ళు కూడా అవసరం లేదనమాట. ఎక్కువ అమౌంట్ వచ్చి ITR ట్యాక్స్ కట్ అవుతుంటే అటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఫామ్ 16 ఇవ్వాలి. నెక్స్ట్ 6 months సంబంధించిన శాలరీ అకౌంట్ స్టేట్మెంట్, ఇవన్నీ మనకు అవసరం అవుతుంది. సో ఇవన్నీ తీసుకొని మీరు బ్యాంక్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే సెకండ్ లోన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కాకపోతే ఏంటంటే మనకు NMI EMI రేషియో 50% దాటకూడదు. ఎందుకంటే మీకు శాలరీ 10,000 వస్తుంది అనుకోండి, ఈ 10,000లో మీరు EMI కట్టాల్సింది 5,000. 50% అంటే 5,000. 5,000 కట్టేంత స్తోమత మాత్రమే మీకు ఉంటుంది, మిగతా 5,000 అనేది మీకు ఖర్చులకు అనమాట. సో మీరు ఆల్రెడీ ఒక లోన్ తీసుకుంటారు, ప్రతి నెల మీకు 3,000 కట్ అవుతుంది అనుకుంటాం. 10,000 శాలరీ వస్తూ అందులో 3,000 కట్ అవుతుంటే నెక్స్ట్ మీకు సెకండ్ లోన్ ఇస్తారు. ఆ సెకండ్ లోన్లో కేవలం 2,000 EMI తీసుకునేంత, అంటే 2,000 EMI కట్టేంత వరకే లిమిట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ కట్టకూడదు. ఎందుకంటే దీనిలో 50% మనకి NMI EMI రేషియో అనేది 50% ఉంటుంది. కాబట్టి ఈ టోటల్ కలిపితే ఒకటో లోను రెండు కలిపితే మనకు
ఇక్కడ 50% దాటకూడదు అనమాట. నెక్స్ట్ సెకండ్ లోన్ అనేది ఎవరికంటే ఈ ఫస్ట్ లోన్ ఎవరైతే రెగ్యులర్గా పేమెంట్ చేస్తుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అని చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన. ఆ నెంబర్ని కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు కాంటాక్ట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ నెంబర్ ఉంటుంది, ఇంకో నెంబర్, దీనికి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. లేదా SMS పర్సనల్ అని టైప్ చేసి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారనుకోండి, వాళ్ళు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. సో కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే మీరు ఎప్పుడు ఎవరికి ఆన్లైన్లో డబ్బులు ఇవ్వడం కానీ ఇటువంటివి మాత్రం ఎవరికి చేయొద్దండి. మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళండి. లేదా మీకు వీలవుతే మీరు డైరెక్ట్గా మీ ల్యాప్టాప్లో లేదా మీ మొబైల్లో డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ బయట వాళ్ళకు అలా ఇచ్చి మీడియేటర్స్కి ఇచ్చి మీరు వాళ్ళని అప్లై చేయమని ఇలా అయితే చెప్పొద్దండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పర్సనల్ లోన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.